జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒక బ్లూంబర్గ్ రిపోర్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది సార్. సౌదీస్ వాంట్ G7 ఓవర్ రష్యా సీజర్స్ విత్ డెత్ సేల్ థ్రెట్ అని ఒక కథనాన్ని బ్లూంబర్గ్ ప్రచురించింది. సౌదీ అరేబియా G7 దేశాలని హెచ్చరించినట్టు ఏదైతే రష్యాకి సంబంధించిన అసెట్స్ ని వాటిని ఫ్రీజ్ చేశారో, $300 బిలియన్ వర్త్ ఉన్నటువంటి రష్యన్ అసెట్స్ ని ఫ్రీజ్ చేయడం జరిగిందో, దాని విషయంలో మేము యూరోపియన్ డెట్ హోల్డింగ్స్ ని సెల్ ఆఫ్ చేస్తామని సౌదీ అరేబియా చెప్పినట్టుగా బ్లూంబర్గ్ ఒక కథనాన్ని ప్రచురించడము. అఫ్ కోర్స్ దాన్ని సౌదీ ఫినాన్స్ మినిస్ట్రీ దాన్ని ఖండించారు. అట్లాంటిది ఏం చేయదు, ఇది సౌదీ స్టైల్ కాదు అని చెప్పి కూడా వారు చెప్పారు. బట్ ఇది అంత ఈజీ అయితే కాదు. అంటే ఒక బ్లూంబర్గ్ స్టోరీ రాయడము అంత ఈజీగానే మనము తీసుకోవాలా, లేకపోతే ఏదైనా నిప్పులేనిదే పొగరాదు అన్నట్టుగా మనం దీన్ని ఖచ్చితంగా అనుమానించాల్సిన అవసరం ఉందంటారా? అనుమానించాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. ఎందుకంటే రష్యాకు సౌదీ అరేబియాకి మంచి మైత్రి ఉన్నది. మనకు ప్లస్ అని పిలుస్తాం మనము. ఓపెక్ దేశాలు ప్లస్ రష్యా, వీళ్ళందరూ కలిసి నిర్ణయిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చమురు ధర ఎలా ఉండాలి, ఎన్ని బ్యారెల్స్ రోజుకు ప్రొడ్యూస్ చేయాలి, ఈ నిర్ణయాలన్నీ కూడాను వీళ్ళు శాసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోలియం ప్రైజెస్ అంతా కూడాను ఒక కార్టల్గా తయారయ్యి వీళ్ళు శాసించగలుగుతున్నారంటే రష్యా సౌదీ అరేబియా యొక్క మైత్రి దానికి చాలా కీలకమైనటువంటి విషయం. అది మొన్నటి వరకు కూడా సౌదీ అరేబియా కంప్లీట్గా అమెరికా కూటమిలో ఉండింది. ఈ రోజు కూడా వాళ్ళ అస్త్రశస్త్రాలన్నీ అమెరికా నుంచి కొనుక్కున్నారు. వాళ్ళు అమెరికన్ ఆర్మీ, అమెరికన్ ఫోర్సెసే వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. వాళ్ళ కుటుంబానికి కూడా సెక్యూరిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ జో బైడెన్ అనవసరంగా ఎంబీఎస్తో పెట్టుకున్నాడు. ఆయన ఎంబీఎస్ని ఖషోగి మర్డర్ కేసులో ఇతనే కూనీ చేసిన అతను, ఇతనే మర్డరర్ అని చెప్పి ఇతను నేను పరాయా చేస్తాను, ఎందుకు పని రాకుండా చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు క్యాంపెయినింగ్ అప్పుడు. అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎంబీఎస్ కంప్లీట్గా అతన్ని విస్మరించి బైడెన్ ఏది అడిగినా కానీ దాన్ని తిరస్కరిస్తూ వెళ్ళాడు. ఆఖరికి యుక్రెయిన్ యుద్ధం అప్పుడు వాళ్ళ ధరలు పెరుగుతుంటే ధరలు తగ్గించే దిశగా ఏదైనా చేద్దామని చెప్పి బైడెన్ స్వయాన సౌదీ అరేబియాకి వెళ్ళినా కానీ కూడా ససేమిరా అన్నాడు ఆయన. రష్యా ఏం చెప్తే దాని ప్రకారం మేము వెళ్తాం, రష్యా మేము కలిసే వెళ్తామని చెప్పి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. మొన్ననే రీసెంట్గా మనం గ్లోబల్ టైమ్స్లో కూడా దీని గురించి మనం మాట్లాడాము. వాళ్ళ 75 సంవత్సరాల 50 సంవత్సరాలు పైబడి వాళ్ళ ఏదైతే అగ్రిమెంట్ ఉన్నదో, వాళ్ళ చమురంతా కూడా డాలర్స్లోనే కోట్ చేస్తాము, డాలర్స్లోనే అమ్ముతాము అన్నటువంటి అగ్రిమెంట్ అది ఎక్స్పైర్ అయిన తర్వాత దాన్ని రెన్యూ చేయలేదు మొహమ్మద్ బిన్ సల్మాన్. ఈరోజు ప్రపంచంలో ఏ కరెన్సీతోనే వాళ్ళు ట్రేడ్ చేసేటువంటి ఒక ఓపెన్ మార్కెట్ తయారైంది. ఇంతవరకు డాలర్ యొక్క పట్టు ఎక్కడ ఉండిందంటే బంగారం కానీ లేదా కమాడిటీస్ కానీ ఇంక్లూడింగ్ పెట్రోలియం కమాడిటీస్ డాలర్లోనే కోట్ అయ్యేవి. ఈరోజు డాలర్లో కోట్ అవ్వకుండా వాళ్ళు వేరే వేరే అంటే యువాన్ కావచ్చు, రూబెల్ కావచ్చు, లేదా భారతీయ రూపాయి కావచ్చు, యూరో కావచ్చు, ఏదో ఇంకా మిగతా ఇతరత్ర కరెన్సీస్ తోటి వాళ్ళు ట్రేడ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చాడు. అంటే క్రమేపీ అమెరికాకు సౌదీ అరేబియాకి మధ్యలో ఉన్నటువంటి ఈ విభేదాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రష్యా వాళ్ళకు చాలా కీలకం కాబట్టి రష్యా మీద వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యపు చర్య, వాళ్ళ $300 బిలియన్ వాళ్ళు కబ్జా చేయడం అన్నది ఎవరు హర్షించరు. రేపటి రోజు భారతదేశంలో ఉన్నటువంటి కూడా వాళ్ళు మనం కబ్జా చేయొచ్చు, వాళ్ళు మన మీద ఆంక్షలు విధించి మనల్ని ఫ్రీజ్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. చైనా మోర్ దాన్ $1.5 ట్రిలియన్ వాళ్ళ ఫారెక్స్ ఉంది, అవి కూడా సీజ్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే వెస్ట్ ఇటువంటి దౌర్జన్యం చేస్తే కనుక ప్రతిక్రియ ఉండకుండా ఉంటుందా? కానీ ఇది బాహటంగా ఏదో పబ్లిక్గా 9 PM టైమ్ టు ఆస్కో, లేకపోతే ఏదో మన ప్రైమ్ టైం డిబేట్ ఇండియా వాంట్స్ టు నో, నేషన్ వాంట్స్ టు నో అలా అక్కడ అనౌన్స్ చేసేటువంటి కావు, ఇవి ప్రైవేట్గా చెప్పేటువంటివి. కాబట్టి ప్రైవేట్గా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎక్కడో లీక్ అయ్యి బ్లూంబర్గ్ దాన్ని లీక్ చేసింది. ఆఫ్ కోర్స్ ఆఫీషియల్గా సౌదీ అరేబియా మేమేం చెప్పలేదని చెప్పి వాళ్ళు డినై కూడా చేస్తారు. కానీ తప్పకుండా దీంట్లో ఒక పుష్ బ్యాక్ అన్నది వచ్చి తీరుతున్నది. మీరు కనుక ఇటువంటి చర్యలు చేస్తే డాలర్ మీద మీకున్నటువంటి స్విఫ్ట్, మీకున్నటువంటి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో దాన్ని ఎవరు నమ్మరు, అప్పుడు మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం అన్నటువంటి వార్నింగ్ మాత్రం తప్పకుండా వెళ్తున్నది. సౌదీ అరేబియా కూడా రేపు బ్రిక్స్లో చేరబోతోంది, అలాగే మనకి ఇరాన్ చేరబోతోంది.
సో బ్రిక్స్ అన్నది ఒక యాంటీ డాలర్, యాంటీ G7 కూటమిగా చాలా బలంగా తయారవుతోందంటే కనుక ఇదంతా కూడాను ఎస్పెషల్లీ యుక్రెయిన్ యుద్ధం సమయంలో వెస్ట్ ప్రవర్తించిన విధానాలకు వ్యతిరేకంగా ఇవన్నీ కూడా బలపడుతున్నాయి. కాబట్టి ఈ బ్లూంబర్గ్ రిపోర్ట్ నేను బహుశా సత్యమే అని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.